ధర్మారం ఎమ్మెల్యే గారు అదే ఎక్స్ఎమ్మెల్యే గారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలియదు. షో ఆఫ్, ఆయనంతా షో ఆఫ్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ టూర్కి పోతే కూడా ఫోటోలు మనకు బైనాకులాస్ తెలియదు, లేకపోతే సౌత్ ఆఫ్రికా తెలియదు, లేకపోతే సఫారీ తెలియదు. ఇంకా ఆ పైలట్ ఏదో ఎక్కినాడంటే దాని అంత షో ఆఫ్. ఏంటి ఈ కూతలో? రాయలసీమకు పౌరుషం లేదు, బెడ్తో కొడతారు రాయలసీమ ప్రజలు. రాయలసీమని తొడలు కొట్టుకుంటాం. రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం, తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. ఊరికే ఉప్పు కారం తింటాం, లేని పౌరుషం చెప్పుకోవడం. అయ్యా, మీ కుమారులు ఒకడేమో కంటెస్ట్ చేయకుండా భయపడించి యునానిమస్ అయినాడు కౌన్సిలర్గా. మరి అబద్ధం అందరినీ కొట్టినారు, ఊర్లో ఉన్న అందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా. అది కూడా నీ సొంత ఇంట్లో కాదు, మా ఊర్లో ఈ రోజు కూడా ఏడ్చుకుంటారు. బిర్యానీ సెంటర్లోళ్ళు, దోశల సెంటర్లోళ్ళు ఈ రోజు కూడా నువ్వు నీ సొంత కారం ఉప్పు కూడా తినలే. అది కూడా తాడిపత్రి ప్రజలు ఉప్పు కారం తినే 15 నెలలు లేవే. ఏడిపోయినావు? 15 నెలలు పోయినారు, 29కి వస్తారంట. ఇంకా వాళ్ళ ఆయన చెప్తాడు, మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట. నువ్వు మీ ఇంటికాడు కదా రే పనికి బాగా నాకు కొడక్క, నీకు చదువు సంధ్య లేదు, డ్రైనేజ్ కాలువలు చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా? మా ఇంటి లోపలికి ఎట్లా వస్తురా నువ్వు? ఏమనుకుంటున్నాను? ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే, నీకు యాడికి నోటికి వస్తే అడికి మాట్లాడతావా? యాడికి నోటికి వస్తే అటు మాట్లాడతారు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? లేదు, నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా, లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంతుందిరా నీకు? ఎంతుందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడా అంటే యాడికంటే అటు మాడతారు రాశారు జనాన్ని. తంతరే నిన్ను, నీ భాష మార్చుకో. మొన్న చెప్తారో చూడి, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మారావు నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్సువి మిషన్, తెస్సువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజుకి అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మారం పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి లే, నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందరా? నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏమో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్ కొద్దాం కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? లే ఏడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకడు 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు, అందరికి పౌరుషం లేదనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా? పౌరుషమా? రాండిలే పౌరుషం. నేను రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? ఏమంటే
అక్కడ ధర్మవరం వాళ్ళు మంచోళ్ళు, ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దున్నొకలు రాయలసీమ పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా? చీము రక్తం ఉంటే రమ్మను తాడిపత్రికి రమ్మండు రే. వీడేందో చూసుకుంటా అంట, వీడు పెద్దారెడ్డి కాదు ఏదో చూసుకుంటా అంట. ఏం చూసుకుంటా నువ్వు? ఒక్కరోజు మేము ఊరోదల్లే మొత్తం మా ఆస్తి అంతా నాశనం చేసినావు, భయపడలే. పొద్దునకులు ఏమంటారు, ఒకసారి జైలుకి పోయిస్తే భయం ఉండదంట. 85 రోజులు జైలుకి పోయినా, నా కొడుకు 70 రోజులు పోయినాడు. మళ్ళీ రెడీ రే చెప్తా చూడే కేతిరెడ్డి, నీకు టికెట్ కూడా ఇవ్వడు జగన్ ఈసారికి, నీ ఇద్దరికి ఈడు. పొగురురా, అది రాయలసీమ పొగురు కాదురా, ఉద్దర సొమ్ము తిని పొగురు. అంటే రాయలసీమ పొగురు లేదా? ఏం పొగురు లేదురా? లే, ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్ళు రాలే? శైలజానాథ్ కూడా నిన్నేదో మాట్లాడుతాడు. శైలజానాథ్ హాయిగా ఉండు, తంతారు పుట్లూరు వాళ్ళు ఎల్లూరు వాళ్ళు. లేకపోతే గ్రీస్ పెట్టించినావా? నువ్వు లేవులే వైఎస్ఆర్లు, ఇప్పుడిప్పుడు చేరుకున్నావు. మన దివాగడి దగ్గర పోయి మాట్లాడి చేరుకునేవులే. చేరుకో, అతి కూతులు కొయ్యొద్దు, అతి కూతులు కొయ్యొద్దు ఆ 2 మండలాల గురించి. ఏమన్నా గ్రీస్ పెట్టించినారా? మన పోయిన ఎమ్మెల్యే గ్రీస్ పెట్టించిందే? పోనీ పిఏబిఆర్ కానీ ఏడన్నా కానీ గ్రీస్ పెట్టినారా? మేము పోయి మన అందరం పోయి రిప్రజెంట్ చేస్తే 5.5 కోటి శాంక్షన్ అయ్యి టెండర్కి వచ్చింది. ఈరోజు ఎందుకు నీళ్ళు రావడం లేదు పిఏబిఆర్ నుంచి? ఎందుకు రావడం లేదు? ఏ పొద్దు దాని గేట్లకి ఇంత సున్నం కానీ ఇంత గ్రీస్ కానీ పెట్టలే. నీళ్ళు లేక కాదు, నీళ్లు లేక కాదు. పుట్లూరు చెరువుకు పుట్లూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాజ్ ఆఫ్ ద గేట్. నేను మొన్న పోయి మళ్ళీ కూర్చొని కూర్చోటి చేయించిన. ఈ పొద్దు నిన్న శైలజారాజు చెప్తాడు 10వ తేదీ కన్నా నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాదిరి ఎవరైనా గ్రీస్ పెట్టించుండే కదా. వీడు పొద్దునోగులు వీడు చెప్పిందే వీడు ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే కాడు. పౌరుషం లేదు. నీకు పౌరుషం ఉందిరా? ఎవరైనా గ్రీస్ కట్టించింటివే? అదే 4 గుర్రాలు, నువ్వేనా రైడరా? ఇప్పుడు నువ్వు షో పడతానవరా? ఇప్పుడు బాపిరాజుని అడుగులే, నా గురించి చెప్తాడు. హార్స్ రైడర్ కాదు నేను. 4 గుర్రాలు పెడితే ఏ పండరా నీకు? యాడ్ నుంచి వచ్చినారా నీకు 4 గుర్రాలు? మిన్నీ కూపర్ యాడ్ నుంచి వచ్చారా నీకు? పౌరుషం ఉండే నా కూడా చెప్పురా పొద్దున్నే. రాయలసీమలో ఉండే వాళ్ళు ఉందని అంటావు నువ్వు. రాయలసీమ వాళ్ళు అంట, రాయలసీమ. నువ్వు ఎవరు నా కొడుకురా? నువ్వు ఎవరు నా కొడుకులేలే? 3 ఏళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉరికితే ఉన్నారు. నాకు తెలియదు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటి నుంచే బెదిరిస్తా బెదురుకోవాలా? మేము బెదురుకునే పరిస్థితి ఉండదు. నువ్వు పొద్దున రాయలసీమ, ఈసారి రాయలసీమ అనే మాట ఎత్తుతే మొత్తం వచ్చి పడతారు నీ మీద. ఏమనుకుంటాం రాయలసీమ అంటే? మేమందరము 3 జీపులు 12 రైఫిల్ కూర్చొని తిరుగుతాండి. ఈ పొద్దు గన్మేనే లేడు. నీకు నీ చిన్నానికే ఇంకా గన్మేన్లు కావాలా? అనుకోండి ఆడికంటే ఆడ మాట్లాడేది అంటే చంద్రబాబు నాయుడు లే. ఏం చేస్తారా నీకు? ఇరిగేషన్ గురించి మాట్లాడతావా? రా డిబేట్కి రా. ఎవరెవరు ఎన్ని నీళ్ళు తెచ్చినారు, ఏం తెచ్చినారు? స్టార్ట్ చేసిండొచ్చు పని, దాన్ని ఇన్కంప్లీట్గా ఉంటే ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సిందే. పులివెందులకు యాడ్ నుంచి వచ్చిన నీళ్ళు ఒకప్పుడు ఈ కెనాల్ మీద పోయేటివి, దాన్ని స్టాప్ చేసి గండికోట నుంచి ఇస్తున్నారు కాదా? రాయలసీమ అంటాను. లే, మేము రాయలసీమలో పుట్టామరా? లే, పౌరుషం ఉందిరా? మీరు నా కొడకల్లారా?
5 ఏళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసి మళ్ళీ ఒక్కరోజు వచ్చినారా? మీకా పౌరుషం ఉండేది మాకరా? లే, పైల్స్ వస్తాయట, పైల్స్. ఏం పైల్స్ రా? ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా, ఉద్దరు ఇవి తిని పైల్స్ వచ్చినారా మీకు? అదిగా చూడు ఎట్లున్నాడు, 110 కేజీలు 150 కేజీలు ఉన్నాడు. రమ్మన్లే, పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా. 3 ఏళ్ల తర్వాత కాదు, మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజలు. ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయాదశంతో బతానారు. నిన్న రోజు వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు అంట. ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా? రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు. మేమంతా అప్పుడే నాయనా నమస్కారం నాయనా, ఇంకా చేతన అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయన అనే స్థితికి వచ్చినాం. అంతేగాని పొద్దున్న రాయలసీమ గురించి ఏమి మీ దాదాగిరి గురించి మాట్లాడద్దండి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు నీకు? చంద్రబాబు నాయుడు గురించి నిన్న పొద్దున్న పోలవరం పోయినాడు. అవుతుందా పోతుందో వేరే కదా. 76 సంవత్సరాలు మంచి పోలవరం నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు. ఒకవేళ ప్లేన్లో పోతే ఏమన్నా టైట్నెస్ కాదనుకుంటారా? ఆయనలో తపన ఉంది. ఆయన మంచితనాన్ని గుర్తించండి. 3 ఏళ్ల తర్వాత రే ఈసారి ఎవరైనా సరే 3 ఏళ్ల తర్వాత అంటే ముందు చూసుకున్నారో వాడిని చూసుకుంటాం. ఆ పొద్దు మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తినాలా? 3 ఏళ్ల తర్వాత ఇప్పుడే చూసుకుంటాం. వీడైతే పెద్దగా మాట్లాడతాడు. పోలీసు వాళ్ళు నూరు ఉపయోగించుకుంది, నాకేమొస్తుందిరా పోలీసు వాళ్ళతో? నువ్వు తాడిపత్రి కూడా రానిరు మా ప్రజలు. రా ఈసారికి రా, రెడీగా ఉన్నారులే. 3 ఏళ్ల తర్వాత మేమెందుకు దెబ్బలు తినాలి? ఆల్రెడీ 5 ఏళ్ళు తిన్నాంరా దెబ్బలు నీతో నీ కొడుకులతో. పౌరుషం చెప్తారా? పౌరుషము రాయలసీమ వాళ్ళ పౌరుషం గురించి చెప్తావా? తంతారులే రాయలసీమ వాళ్ళు కేతిరెడ్డి వాళ్ళని. ఈసారి కనుక మాట్లాడి నీ నోరు నీకు ఇష్టం వచ్చినట్టుందని మాట్లాడితే ఈడ్చిడిచి కొడతారు. దమ్ముంటే చెప్పురా. 3 ఏళ్ల తర్వాత రాయలసీమని ఎత్తురా. తన్నకపోతే అడుగురలే ప్రజలు ఏమనుకుంటారా? నీ స్టైల్ కొద్దిగా మానుకోలే. ఏమనుకుంటానా నువ్వు? ఎప్పుడు మాట్లాడదలుచుకోలే. నువ్వు రాయలసీమ గురించి మాట్లాడినావు కాబట్టి ఈ బుద్ధి ఇది మాట్లాడతానా? నాకు ఇంకా ఉంది రొద్ద. ఎలక్షన్లో ఏం మాట్లాడతావురా? వయసు ఏమీ లేకుండా మాట్లాడతావు నువ్వు. రే ప్రజలు హర్షిస్తారా? ఏదో నువ్వు బీటెక్కో గీటెక్కో చేసినావు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడకూడదు. ధైర్యం నేను రాయలసీమలో పుట్టినా. వీడు ఇంకా అంటాడు అమ్మకు అబ్బకు పుట్టింటి అంట. రారా రా, అమ్మకు అబ్బకు పుట్టింటరా చెప్పాలా? మీ ఇంట్లో హిస్టరీ చదువుకున్నా చెప్పురా, హిస్టరీ చెప్తా. సిగ్గులే మీ అమ్మని ఆడబెట్టిండురా, సిగ్గులే మీ అమ్మని ఆడబెట్టిండురా, కొట్టంలో పెట్టిండు. సిగ్గులేనుడా అమ్మకు అబ్బకుంటా. అమ్మ అబ్బ నువ్వు పెట్టలేదే చెప్పు, ఫోటోలతో సహా పంపిస్తా. అగ్రికల్చర్ దీంట్లో స్ప్రేయర్ల పక్కన ముసలాంని వేసినావు. నువ్వు కూడా మాట్లాడతావు కదరా? లే ఇడిచిపెట్టేదే ఉండదు. చెప్పినావు కదా రా అంటావు కదా, వస్తారు పోలీసులు అడ్డం పడుకు నువ్వు బతుకుతావు రా. మాట్లాడతావు పౌరుషం గురించి, రాయలసీమ పౌరుషం గురించి. నీకు కూడా వెంకటరామ్గా నీకు రాయలసీమ పౌరుషం ఉంటే నువ్వు మీ చిన్న ఆయన రెడీగాడ్రా. ఏంటి కారుకొత్తలు కూసుకుంటా ఏమనంటే వాడే ఎట్లా వస్తువురా? సిగ్గులేనా కొడక్క, మా ఇంట్లోకి ఎట్లా వస్తువురా? ఈ వద్దంటావా? అక్కడ డ్రైనేజ్ చెక్ చేస్తా అంటే ఎట్టొస్తారు వీళ్ళంటావా? నువ్వు రారా తాడిపత్రికి. ఏదో హైకోర్టు సుప్రీంకోర్టుకి ఏదా కొడుకు పోలే. నాకు తెలిసి నన్ను ఊర్లోకి రాని ఎవడు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పోయిన పరిస్థితే లేవు. సిగ్గులే రాయలసీమ పౌరుషం అంట. వాడొకడు రాయలసీమ పౌరుషం అంటాడు వెంకటరెడ్డి గారు. ఏం పౌరుషం ఉందిరా? ఎట్లా పోతుర్రా సిగ్గు లేకుండా హైకోర్టుకు సుప్రీంకోర్టుకి? ఆ రోజు మేము పోలేదురా, కాళ్ళు తిన్నే. మీరు చెప్తే పోలీసు మా కాళ్ళతో కొట్టినా మేము భరించినాం. అట్లే ఉన్నాం. నీ వల్లే నేను జైలుకి పోవాల్సి వచ్చింది. అన్ని స్టేట్లకు లెటర్ రాసి
ఏం పీకినారా? పోయి వచ్చినాం, హ్యాపీగా ఉన్నాం. అందుకే రా తెలుగుదేశం ఏకైక మున్సిపల్ చైర్మన్ నన్ను చేసినారు. ఎందుకు చేయలే నిన్న? ఏదో మాట్లాడతాడు, ఈసారి మాట్లాడేది ఒప్పుకునేది లేదు. ఇంకోటి చెప్తాను, తాడిపత్రి కాన్ఫరెన్స్లో వాడిని ఎవరన్నా పిలిచి ఆతిథ్యం ఇస్తే శత్రుత్వమే. వాడు అన్ని మాట్లాడతాడు రాయలసీమ గురించి. వానికి ఎవరు పిలిచండి చెప్తానా. మూడేళ్ళు అంటున్నారు. మేము రేపు నుంచే మా ప్రజలు స్టార్ట్ అవుతారు. పోలీసులు కూడా చెప్తున్నాం, కనీసం 3 ఏళ్ళు అంటే భయపడిస్తా అంటే వాట్ యాక్షన్ యూ హ్యావ్ బీన్ టేకన్. సుమోటో కేసు కట్టచ్చు. మీరు కూడా ఇడిచిపెట్టినారు, క్వశ్చనే లేదు. తాడిపత్రి ప్రజలు వారి రానీరు, చూసుకుంటాం. మా ప్రజలు చూసుకుంటారు. సిగ్గులే. కౌన్సిల్ పిలుచురా, ఆడపిల్లలు పిలుచురా, చెప్తారు చూడండి ఆడపిల్లలు. చెప్పురా, నీకేం జరిగింది చెప్పు. కౌన్సిలర్స్ అయిన తర్వాత ఆయన చెప్తున్నారే రాయలసీమ అని అంటున్నారు. అతనికి రాయలసీమలో ఉండే హక్కు అర్హత లేదు ముందు. ఎందుకంటే రాయలసీమలో ఆడవాళ్ళ మీద పిల్లల మీద పోరు, కానీ అతను ఆడవాళ్ళ మీద ముస్లింల మీద అందరి మీద పోయినాడు. పోయి మాకు గెలిచిన తర్వాత నుంచి టార్చర్ చూపించినాడు. మా బ్రతికే ఒక టార్చర్ అయిపోయింది, నరకం. ప్రతి ఒక్క రోజు నరకం. ఫస్ట్ ఇళ్లకు దూరినాడు, చంపేస్తామని బెదిరించినాడు. రాకపోతే తర్వాత వచ్చేసి మోటార్ సైకిల్తో గుద్దించినాడు. రోడ్ల మీద పోతా అంటే ఎక్కడ కనబడితే అక్కడ తిట్టడము. అంతెందుకు, మన ఎలక్షన్ రోజు కూడా నీ కొడుకుని ఆంబోతుల్లాగా పంపినావే మా మీద. నీ చిన్న కొడుకు కొట్టేకొచ్చేస్తున్నాడు నా మీదికి. కొద్దిసేపు అక్కడ పోలీసులు లేకపోయింటే అతను చంపేసేవాడే మాటలో వచ్చినాడు. అట్లా చేసి ఆంబోతుల్లాగా నీ కొడుకులు అందరూ రూల్ చేసి నీకు పిచ్చి పట్టింది. నీకు పిచ్చి పట్టి కొట్టుకుంటా అన్నావు నువ్వు. ఎందుకంటే ఇది లేదు కదా, అడ్డదిడ్డంగా సంపాదన లేదు, పదవి లేదు, పోస్ట్ లేదు. ఎలా చేయాలి? మా చైర్మన్ సార్ ఇంట్లోకి వచ్చినప్పుడే నీవు ఇది తెలిసిపోయింది నువ్వు ఎలాంటి వాడివి అనేసి. అదంతా లేదనేసి ఇప్పుడు నువ్వు ఎట్లా తిక్కపట్టి మాట్లాడుతున్నావు. నువ్వు రాయలసీమ నీది పౌరుషం అర్థం, నీది ఎట్లా చెప్తున్నావు నువ్వు? గతంలో మమ్మల్ని వేధించినది పెద్దారెడ్డి గారు. నువ్వు రాయలసీమ గురించి మాట్లాడతా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము గతంలో అపోజిషన్లో ఉన్నా కూడా తాడిపత్రి నుంచి ఎక్కడా పోలేదే. ఆడవాళ్ళని ఎంతో భయపడిచ్చినావు, కేసులు పెట్టించినావు, ఊరు ఇడిపించినావు, 307 పెట్టించినావు, SC అట్రాసిటీ కేసు పెట్టించినావు. అన్నిటినీ ఫేస్ చేసుకుని మేము ప్రజలే పోయినామయ్యా. నువ్వు చేసే ఫ్యాక్షన్ రాజకీయాలు చూసి ప్రజలు తరిమి కొట్టినారు. నీకు 2 సంవత్సరాలకే మాకు మున్సిపాలిటీని అప్పగించారు. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? మేము ఫ్యాక్షన్ చేస్తానంటావా? వచ్చే 3 ఏళ్లలో ఏం మెసేజ్ పంపిస్తున్నావు నువ్వు ప్రజల్లోకి? ఏం నువ్వు ఫ్యాక్షన్ చేసి నీ కార్యకర్త కుటుంబాలను కూడా నాశనం చేయాలనుకుంటున్నావా? నీకు మధ్య ప్రేమించింది 3 ఏళ్ళు కాదు కదా, 30 ఏళ్ళు అయినా కూడా నువ్వు తాడిపత్రిలో గెలిచేది అవాస్తవం. ఇది గుర్తు పెట్టుకో. నువ్వు తాడిపత్రి డెవలప్మెంట్ చేయాలని వచ్చినావా, లేకపోతే మీరు మీ కుటుంబం డెవలప్మెంట్ కావాలని అనుకున్నారు? నీ చిన్న కొడుకు ఉన్నాడే, నీ చిన్న కొడుకు మమ్మల్ని మీసాలు తిప్పి తొడలు కొట్టి మీ అంత చూస్తా మిమ్మల్ని పరవారిస్తారని ముళ్ళ కప్పల్లో పరవారించినారయ్యా మమ్మల్ని. అయినా ఎదుర్కొన్నాం. మహిళల పైన ఉప్పు కారం తినేటోడు ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడివి నువ్వు. ఉప్పు కారం తింటారంటున్నావే, మహిళల పైన నువ్వు చేసేది అరచకాలు. బుద్ధుండాలయా ఏదైనా కానీ రాజకీయం చేస్తే. నేను ఒక దళిత సమాజ వర్గానికి చెందిన వ్యక్తిని. నేను 30 వార్డు కౌన్సిలర్. ఈ పెద్దారెడ్డి కొడుకులు నా పైన ఎన్ని దాడులు చేశారంటే, నేను డ్రైనేజ్ క్లీన్ చేయించుకోలేకపోతే STP వన్ కాడ నన్ను చావగొట్టారు. అప్పుడు ప్రత్యక్ష సాక్షులు, ఒక విలేకరు దెబ్బలు తిన్నాడు. పెద్దారెడ్డి కొడుకు వచ్చి నన్ను నా పైన దాడి చేశారు. దాని తర్వాత మా ఇంటికి వచ్చి నన్ను, మా తల్లిగారిని, మా చెల్లెల్ని ఇంటికి వచ్చి కొట్టినారు. దాని తర్వాత మా చెల్లెలు పెళ్ళయ్యా, ఈ పొద్దు రాయలసీమ పోస్టు నుంచి మాట్లాడుతున్నావు అంటే నీకు సిగ్గు శరం ఉందా? మా చెల్లె పెళ్ళిని ఆపి నన్ను జైల్లో పెట్టినావే పెళ్ళికి రానివ్వకుండా. నువ్వు సిగ్గు శరమా? నువ్వా మాట్లాడుతుంది? నువ్వు మొగాడివేనా? ఎవరైనా కానీ ఈ పని చేస్తారా? మళ్ళీ ఈ పొద్దు మాట్లాడుతున్నావు. నువ్వు 3 ఏళ్ళ తర్వాత కానీ చెప్తున్నావు. నువ్వు అంతకుముందు 5 ఏళ్ళు కదా చేసినావు, మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత ఇదే కదా చేసేది. నిన్ను
మూడేళ్ళ తర్వాత ఈ పొద్దు మేము ఉన్నాం, నిన్ను రాని. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు దేవల్ల ఏదో పోలీసులు అడ్డం పెట్టుకొని ఇంట్లో ఉన్నావు పగచిన్నారులో. ఈ పొద్దులు చెప్తున్నాం కదా, నేను అక్కడ కూడా ఉండి ఫ్యాక్షన్ చేస్తావా నువ్వు? ఫ్యాక్షను గెలిచినా ఓడినా ఏ పార్టీ వచ్చినా 3 నెలల్లో ఫ్యాక్షన్ చేస్తాను కదా. రా చూద్దాం ఇది. అయ్యా పోలీసుల గురించి చెప్తాను. గతంలో మా పైన ఎన్ని కేసులు పెట్టారు? మా చైర్మన్ మీసం తిప్పింటే కేసు పెట్టారా మీరు? మీసం తిప్పింటే కేసు పెట్టారు, పటాకులు కాల్చిన కేసు పెట్టారు. ఈ మనిషి బుద్ధి లేని మనిషి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడే, 3 ఏళ్ళ తర్వాత చూస్తామంటున్నాడే, ఇంత బూతులు మాట్లాడుతున్నాడు, వ్యాఖ్యానం చేస్తా అంటున్నాడు. ఎందుకు కేసు పెట్టలేకపోతారు పెద్ద మీద? ఎందుకు ఇంకా ఊళ్ళో కానిస్తున్నారు? ఎందుకు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు? దయచేసి మీ అందరూ చెప్తున్నాం, మేము తాడిపత్రి ప్రజలు మేము ఇప్పటివరకు మేము సహించినాం, కానీ ఇక్కడ సహించలేదు. అతని మాత్రం తాడిపత్రిలో ఉండించే పరిస్థితి లేదు. పేరు శిక్షావళి. ఇప్పుడేందో వాళ్ళు రపారపాని పేరు పెట్టుకున్నారు. గత 5 ఏళ్లలో వాళ్ళు చేసిన దాష్టికం, అప్పుడు పేరు అయితే లేదు కానీ దాష్టికం అయితే చేసినారు, దౌర్జన్యం చేసినారు. మేమంతా కార్యకర్తలం. ఈయన ఎంట తిరగకూడదని, ప్రభాకర్ రెడ్డి గారి ఎంట తిరగకూడదని వాళ్ళ ఇంట్లోకి పోయి ప్రభాకర్ రెడ్డి గారిని ఇంట్లోకి పోయి బెదిరించినారు. నువ్వు రాయలసీమ పౌరుషం గురించి చెప్తా. ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేరని తెలిసిపోయి మమ్మల్ని భయపెట్టడానికి, ఆయన ఇంటికి కూడా నువ్వు పీకలేవులే, మమ్మల్ని భయపెట్టడానికి ప్రతి ఒక్కరు వీళ్ళ ఇంటికాడికి పోతారే, ఒక్కరు కూడా ఇంటికాడికి పోకూడదని ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లోకి పోయి బెదిరించాలని చూసాం. భయపడలే. ఇంకొకసారి పెద్దబాపూర్ దగ్గర ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్వయంగా ఆయన పోయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే మమ్మల్ని భయపెట్టడానికి ఆయన గారిని పోలీసులు వ్యాన్లో ఎక్కడంటే అక్కడ తిప్పినావు. ఇంచు భయపడలే మేము. ఇంకా ఏంది నువ్వు మళ్ళా 3 ఏళ్ళ తర్వాత చూసేది? మేము చూసాం. నువ్వు ఇంకా ఏడో మీకు లాజిక్ అర్థం కాలే. మేమంతా ప్రతిపక్షంలో ఉంటాం అనుకుంటున్నామేమో. మీరే ప్రతిపక్షంలో ఉండేది, మేము పాలక పక్షంలో ఉండాం. నీకేందో 3.5 సంవత్సరం తర్వాత రావాలంటే ఏందో నీకు. మేము దాంట్లోనే ఉండాం, అది గుర్తెరుగును. మేమేమని అనుకుంటే ఆయన కనుసన్న చేయమను. నువ్వు ఊర్లో కాదు కదా, నువ్వు నియోజకవర్గంలో ఎక్కడ అడుగు పెట్టలేవు. ఏందో పౌరుషం గురించి మాట్లాడతావు. ఆడోళ్ళ మీద కేసులు పెట్టోడు నువ్వు పౌరుషం గురించి మాట్లాడుతున్నావా? నీ కొడుకులు ఆడిపోయినారు స్వామి, నీ కొడుకులు ఆడిపోయినారు. ఆ రోజు కౌన్సిల్ మీట్లో మీ ప్రభుత్వంలో మేమంతా మీ అక్రమాలను ఎండగట్టినాం కౌన్సిల్ మీట్లో. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కౌన్సిల్ మీట్కు రాలే నీ కొడుకు ఆడిపోయినాడు. ఇంకో మనిషి ఇంకో కొడుకు, నీ కొడుకు ఆజానుభావుడు బాహుబలి. ఆ రోజు ప్రతి ఒక్క బూత్ దగ్గర మా కార్యకర్తలకు భయపడిచ్చినాడు, కొట్టించినావు. ఇప్పుడు ఆడిపోయినాడు. గంప కింద కూర్చోబెట్టిన వాళ్ళని పండబెట్టినావు. దమ్ముంటే వాళ్ళని పిలుచుకురా. ఈ ఫ్యాక్షన్ ఏందో ఫైల్స్ వచ్చినాయా? మూలశంకలే. ఎందుకు రాదు మూలశంక? ఉత్తి కారం తినుకుంటా పండుకుంటే మూలశంక వచ్చేది. దమ్ముంటే రా, డిబేట్కు రా, కొట్లాటకు రా, ఏ దానికైనా రా. ముందుకు రా. ముందు ఊరికే నీ కార్యకర్తలను, మీ పార్టీ కార్యకర్తల జీవితాలు నాశనం చేయాలని చూస్తున్నావు. ఇప్పుడైనా మేల్కొండి కార్యకర్తలారా. వాళ్ళ కొడుకులైతే భద్రంగా ఉండాలా. మిమ్మల్ని ఇట్లా మమ్మల్ని రెచ్చగొట్టి నీ రెచ్చగొట్టుడు ఏం పనికిరావులే మా దగ్గర. ఆయన దృష్టి అంతా తాడిపత్రి అభివృద్ధి మీద ఉంటుంది కాబట్టి నువ్వు కాపాడుకున్నావు. కానీ పోలీసులు కూడా మా వైపున నిలబడకపోయినా పర్వాలేదు, కానీ ఆ సైతాన్యాలు వాళ్ళ మాటలు బట్టైనా సుమోటోగా కేసు తీసుకోండి, వాళ్ళు కొంచెం నివారించండి. మేమేదో అభివృద్ధి కోసం చేస్తున్నాం. లేదు కూడదు అనుకుంటే నువ్వే చెప్తాను కదా 3 ఏళ్ళ తర్వాత వస్తాం, జాగ్రత్తగా ఉండమని. ఆ జాగ్రత్తలో భాగంగానే నీకు ఊర్లోకి రానిము. నిజంగా నీకు ఊర్లోకే రానిము. ఇది గుర్తుపెట్టుకో. 3 ఏళ్ళు ఎందుకు లేండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాము. ఇంకా మీరు చేసినదే మేము కూడా చేస్తే 5 మీరు ఉండని కూడా ఉండలేదు. మేము ఇప్పటికి ఇంకా 5% కూడా చేయలేదు. మీ కార్యకర్తల జోలికే మేము పోము, మాకు అవసరం లేదు. మేము తాడిపత్రి డెవలప్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ వచ్చినాము. మొన్ననే నాయకులు కాఫీ తగ్గిపోతున్నాడు. వెంకటరాముకు ఫోన్ చేసిన, గుంటకల్లి వెంకటరాముకు ఫోన్ చేసిన. సామరస్యంగా పోవాలి, ఎలక్షన్లు వస్తాయి పోతా ఉంటాయి. పోతే 3 ఏళ్ళ తర్వాత ఇది బాగలేదు. నేను జగన్ రెడ్డి కూడా చెప్తాను, ఈ కాలంలో ఒప్పుకోరు, రఫా. మళ్ళీ మళ్ళీ మా జ్యోతమ్మ వచ్చింది, జ్యోతక్క మా సినిమా యాక్టర్, నిన్నేందో మాట్లాడుతుంది. నిన్ను ఆడే కొట్టిస్తే ఎవరు అదే? పుత్తూరు కాన్స్టిట్యూన్సీ కూడా ఉంది, నగరి. కొన్ని మద్రాసుకు పోయి ఉంటుంది. ఎందుకు ఇవన్నీ మాట్లాడు? ఆడపిల్లలు హాయిగా ఉండండి, కానీ వస్తే మళ్ళీ మంచి రూల్ ఇస్తామని చెప్పండి. గిడతామంటే ఒప్పుకోరు. వీడు పొద్దుగులు పౌరుషం గురించి మాట్లాడతాడు. పెద్దారెడ్డి వెంకటరామరెడ్డి
నీ కొడుకులు దింపి మళ్ళీ పౌరుషం గురించి మాట్లాడండి. అదే ఫైల్స్ వచ్చినాయి, అదే కొడుకులకి ఇద్దరికే 29కి వస్తారేమో. మిమ్మల్ని ఎవరు రానిరు ఊర్లో, అందరు రావచ్చు. వైఎస్ఆర్కి అగ్నెస్ట్ కాదు మేము, ఓన్లీ మీకే అగ్నెస్ట్. మా ఊరు జనం మీకే అగ్నెస్ట్. మొత్తం నాశనం చేసిపోయినారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. చూపి ప్రమాణంగా చూపి, దయచేసి చూపి, నేను ఒప్పుకుంటా. ఊరికి నువ్వు మాట్లాడితే అదే వచ్చింది నీకు టీవీలో, తెలుసుకొని మాట్లాడండి. పోయినారా ప్రయోజనం గారికి? ఎవరు పోలేదు. ప్రయోజనులు పలకొడతారు, ఎందుకంటే ఆయన ఈయన అంతా ఆక్రమించుకొని కట్టినారు. అది కూడా మేము వార్నింగ్ వెళ్ళేదే, వేగం నోటీస్ ఇద్దాం. వాళ్ళు హైకోర్టుకు పోయినా స్టే తెచ్చుకున్నారు. ఎవరు చెప్పినారు? రమేష్ రెడ్డి పోయినామా? రమేష్ రెడ్డి ఇంటికి రాయా అని ప్రమాణంగా చెప్తాను. రామ్మా తమ్ముడు, ఉన్నిలే రా, నువ్వు నిరూపించి నేను సారీ చెప్పుకుంటా. లేదా వాళ్ళ ఇంటికి పోయి అందరినీ క్షమాపణ అడుగుతా, లేదా నేను ఊరిడుతా. చాలా ఇవే ఇట్లాంటివే చెప్పొద్దండి అని తెలుసుకొని అడగండి, మేము చెప్తాము. అవసరం ఉంది. వాని ఇంటి సైడే పోలే, అన్నీ ఆక్రమించుకొని ఉన్నారు. వస్తే చూపిస్తా. మేము నోటీసులు ఇచ్చినా వాళ్ళ ఇంటికాడికి పోలేదు అంటే ఈ పొద్దు వాడు మా ఇంటికాడికి వచ్చినా నేను బాధపడతాను. నేను ఎట్లా పోతాను వాళ్ళ ఇంటికాడికి? ప్లీజ్ రెక్టిఫై యువర్ దిస్ థింగ్. నేను చెప్తున్నా, మీ ముందరే వాడిని ఇంట్లో కాళ్ళు పెట్టింటే, లేదా ఆడికి పోయింటే, ఆ రోడ్లోకి కూడా పోయింటే వాళ్ళ ఇంటికి పోయి క్షమాపణ అడుగుతా. నువ్వు రెడీనా? లేకపోతే నువ్వు రిగ్రెట్ ఇస్తావా? తెలుసుకొని, అదే కదా న్యూస్ అంటే, తెలుసుకొని మాట్లాడాలని చెప్తాను. మేము ఉందనిలే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.